नमस्ते नन्नु प्रिय वेलकम टू जबरदस्त टीवी खम्मन टीवी। जय गुरुदत्त परम पूज्य श्री 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 गणपति सच्चिदानंद स्वामीजी श्री 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 दत्त विजयानंद तीर्थ स्वामीजी वारी दिव्याशीस्సులతో ఖమ్మం ఎస్జీఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఖమ్మం ఆర్టీసీ బస్ డిపో వెనుక శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో సామూహిక అనగాష్టమి వ్రతం విష్ణు సహస్రనామ పారాయణం అత్యంత నియమనిష్టలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి పాదుకల దర్శనం ఆశీర్వచనం అనంతరం భక్తులకు తీర్థ అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆచార్యులు సుబ్రహ్మణ్యం ట్రస్ట్ ప్రధాన బాధ్యులు గోవిందరావు మాట్లాడారు. అనగాష్టమి వ్రతం విష్ణు సహస్రనామ పారాయణం విశిష్టతను వివరించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మార్చి 3న నిర్వహించనున్న అనగాష్టమి వ్రతం విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాలను విజయవంతం చేయాలి అని కోరారు. కార్యక్రమాలను ట్రస్ట్ బాధ్యులు కోన గోవిందరావు, వజినేపల్లి నరసింహారావు, బిజ్జాల ఈశ్వరరావు తదితరులు పర్యవేక్షించారు. అవినాష్ గారు నాబిల గోత్రం వారి కుమారుడు తనోజ్ కుమార్ జన్మదిన సందర్భంగా వారు అన్నదానం సేవ చేస్తున్నారు. తర్వాత పరిసర నీహంతగా గౌరవదత్త జల్లిపల్లి శ్రీరామ్ గారు జన్మదిన దినోత్సవం, కొప్పురావూరు వెంకట హరీష్, శ్రీమతి సింధూష గారు స్టీల్ బల్లలు కొందాం అనుకుంటున్నాం. ఒక్కొక్క స్టీల్ బల్ల ఖరీదు మీరు కూర్చున్నారు కదా, ఎవరైనా కూడా అవకాశం ఉండి ఇష్టం ఉండి సేవ చేయదలుచుకుని చేయొచ్చండి. దేనికి బలవంతం లేదు, దేనికి కూడా అనగాష్టమి వ్రతాన్ని ఛార్జీ అనేది వసూలు చేయమండి. తర్వాత ఇయర్లీ చందా ఆల్రెడీ కొంతమంది రాశారు, కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది మర్చిపోతున్నారు. వాళ్ళు దయవుంచి వాళ్ళందరూ కూడా రాసుకోండి. ప్రతిసారి వాళ్ళ 16 సార్లు సంవత్సరాలకి వాళ్ళ యొక్క గోత్రనామాలు చదవడం జరుగుతుంది. ఈ లిస్ట్ అంతా కూడా మైసూరు స్వామి దగ్గర. ముఖ్యంగా ఏంటంటే మీరు ఇచ్చిన 2000 రూపాయలు ఇక్కడ మీకు 16 సార్లు దాకా మైసూరు స్వామీజీ వారికి ఈ లిస్టు పంపిణీ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు దాంట్లో పాల్గొని మీరు స్వామీజీ కృపకి పాత్రలు కావాలని కోరుకుంటున్నారు. దయవుంచి మీరంతా కూడా అన్నదానాన్ని దత్తభిక్షలో పాల్గొండి. దత్తభిక్ష పాల్గొనడం అంటే మీకు శ్రద్ధ తప్ప ఇదేం ఖర్చైన విషయం కాదు. మీకు ఎంత శ్రద్ధ ఉందనేది కూడా స్వామి దగ్గర రిపోర్ట్. మీరు ఇంటి దగ్గర దత్తభిక్ష కింద విడగొట్టారో మీరు తినే దాంట్లో నుంచి అది ఆచరణలో చేద్దాం. ఎందుకని అంటే
ఒక సద్బ్రాహ్మణ భోజనం చేస్తుంటే చూడాలిట. అంటే చూడనివ్వరు, అది వేరే విషయం. కారణం ఏం చేత అంటే భోజనానికి కూడా ఒక పద్ధతి, ఒక నియమం ఉంటుంది. ఏ పదార్థం ముందే పదార్థం తినాలి, చివరే పదార్థం తినాలి, మధ్యలో ఏ పదార్థాలు తినాలి అనేటువంటిది. అంటే దానికి ఒక నియమంగా దాన్ని కూడా మన వేదం ఏం చెప్పింది అంటే ఒక యజ్ఞము అని చెప్పింది భోజనం. సాధారణంగా మనం ఏం చేస్తామంటే కలిపికొట్టు కావే చేస్తున్నారు. అందుకనే పీఠాధిపతులు వాళ్ళు పూజ చేసేటప్పుడు మనం చేసినప్పుడు చూడాలన్నమాట. అది ఆయన ఎలా చేస్తారు, ఏమిటి, ఏ పద్ధతి ప్రకారం చేస్తున్నారు అనేటువంటిది చక్కని కార్యక్రమం. ఆ చేత వారు చెప్పినట్టుగా పురోహితులు, కుటుంబాలందరూ కూడా ఈ అనఘాష్టమి వ్రతాన్ని చేసుకోవాలి. చేసుకునే అవకాశం వారు కల్పించినందుకు స్వామికి కూడా అనేకమైనటువంటి నేనే వెనకెందుకు తినకూడదు, నేనే తొందరగా ఎందుకు నెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఆలోచించి మీరందరూ కూడా మన కార్యక్రమాలు సక్సెస్ చేయండి. మనం ఈ గత 4 నెలలుగా 5 నెలలుగా అబ్జర్వ్ చేస్తున్నాము. ప్రతి నెల కూడా వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. మేము కూడా తప్పనిసరిగా మీకు ఇబ్బంది లేదు.